ఆయన ధోనిలో ఉన్నాడు. ఆయన ఎవరు అన్న ప్రశ్న వారికి లేవనెత్తడానికని సముద్రం మీద తుఫాను లేపాడు యేసు ప్రభు. నేను ఎవరు అన్న ప్రశ్న వీళ్ళు వేసుకోలే ఇంతవరకు. అది మాకెందుకు? ఆయన వెంబడిపోతూ ఉంటే మనకు సలాం కొడుతున్నారు చాలు. ఆయన వెంబడిపోతూ ఉంటే మనకు భోజనం జరుగుతుంది చాలు. ఆయన వెంబడిపోతూ ఉంటే దయ్యాలు పోతున్నాయి చాలు. ఆయన వెంబడి ఉంటే మనకు ఎక్కడ లేని పలుకుబడుతుంది చాలు. ఆయనతో ఉన్నాం చాలు అనుకుంటున్న వారి జీవితాలు ఇది చాలదు, ఆయన ఎవరో తెలుసుకోండి అనే దానికి ఒక పెద్ద తుఫాన్ లేచింది. నీ జీవితంలో కూడా ఏదైనా తుఫాన్ లేచిందేమో ఒకసారి ఆలోచించు. నా జీవితంలో ఒకసారి తుఫాన్ లేచింది. ఎప్పుడదంటే నవంబర్ 26వ తారీఖు సాయంత్రం 6 గంటలు 2010వ సంవత్సరం తుఫాన్ వేసింది. అప్పుడు మా చెల్లెలు చనిపోయింది నా ఒళ్ళో. నా చెల్లెలు ఎప్పుడైతే నా ఒళ్ళో చనిపోయిందో అప్పుడు మొట్టమొదటి తుఫాను స్టార్ట్ అయింది. ఏంటి జీవితం అంటే అన్నది. ఆ తుఫానుకి సమాధానమే ఈరోజు పాస్టర్గా నిలబడ్డాను. మీకు అర్థమవుతుందా? అందరి జీవితంలో ఏదో ఒకటి తుఫాన్ రేగినట్టు మన చేతుల్లో లేని ఒకటి లేస్తుంది. అలా లేచిందంటే అర్థము నిన్ను చంపడానికి కాదు, తుఫాను కంటే గొప్పవాడిగా చేయడం దాని ఉద్దేశం.